ఆత్మీయ బంధువులకు నా యొక్క నమస్కారం. కృష్ణుడు ప్రతి జీవిలో నేను ఆత్మ రూపంలో ఉన్నానంటున్నాడు. ఆత్మ అంటే జీవం, జీవి. మన లోపల ప్రాణం ఉందా? ఆ ప్రాణమే ఆత్మ, ఆత్మనే జీవుడు. ప్రతి ఒక్కరిలో ఉన్నానంటున్నాడు. అదే బాబా గారు చెప్తున్నారు. కృష్ణుడు చెప్పిందే బాబా గారు చెప్తున్నారు. మీరు నన్ను చూస్తే నేను మిమ్మల్ని చూస్తాను. ఇంకా ఏమంటున్నాడు బాబా? మీరు నన్ను చూస్తే నేను మిమ్మల్ని చూస్తాను అంటే అర్థం ఏంటి దీంట్లో? మీరు నన్ను చూస్తే అంటే ధ్యానంలో మనం రెండు కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తే అప్పుడు మనకు అర్థమవుతుంది. లోపల మన శ్వాస రూపంలో ఉన్న ఆత్మ మనకు ఆ శబ్దం మనకు వినిపిస్తుంది. అప్పుడు నేను మిమ్మల్ని చూస్తాను. నేను అంతర్యామిని. బాబా ఏమంటున్నాను? నేను అంతర్యామిని. నేను ఆహుతిని కాను. ఆహుతిని కాను అంటే మంటల్లో కాలిపోను, మట్టిలో కలవను. నేను మట్టిలో కూడా కలిసిపోను. పంచభూతాలలో ఉంటారు వాళ్ళు. నేను అనాదిగా ఉంటాను. ఆది అనాదిగా ఉంటాను. నేను అలాగే మిగిలిపోతాను. నేను అంటున్నారు బాబా గారు. నేనెవరిని? నేను ఆత్మని అని చెప్తున్నారు బాబా. అలాగే నీళ్లు మన దాహాన్ని తీరుస్తాయి, కానీ వాటిని మనం తీసుకొని త్రాగవలసి వస్తుంది. ధూప అయితే దాహం అయితే ఏం చేస్తాం? నీళ్ళని తాగుతాం. కానీ నీళ్ళు వాటికే మనం లోపలికి రావు కదా. ఒక గ్లాసు తీసుకొని మనం తాగితే అప్పుడు పోతాయి. అలాగే సంత మహాత్ములు కూడా నీటి వలె స్వచ్ఛంగా ఉంటారు. వారి సత్సంగం ద్వారా, వారి జ్ఞాన గంగలు వింటూ వారి కృపను పొంది మన జీవితంలో వారి జ్ఞానాన్ని ఆచరించి నడవగలిగితే మన అంత అదృష్టవంతులు లేరు అని బాబా గారు చెప్తున్నారు ఇక్కడ. మీరు ఈ జ్ఞానం వినండి. ఈ జ్ఞానం మీ జీవితాన్ని సన్మార్గంలో నడిపిస్తుంది. ఇంతకంటే మీకు ఇంకేం అదృష్టం కావాలి అంటున్నాడు. ఈ జ్ఞానధనాన్ని స్వీకరించండి. ఈ ధ్యానం ద్వారా, ఈ ఆధ్యాత్మిక జ్ఞానం ద్వారా ఇప్పుడు అందరిలో ఎంతో మార్పు వచ్చింది. ఇంకేమంటున్నారు బాబా గారు? ఈ ధ్యాన సాధన, ఈ జ్ఞానం అందరూ విని వాళ్ళ జీవితంలో వాళ్ళ మనసులో ఎంతో మార్పు వచ్చింది. గెలుస్తారు, చదువులో మంచి ఫస్ట్ వస్తారు, జవాబు తొందరగా వస్తాయి. ధ్యానం ద్వారా పిల్లలు చక్కగా ధ్యానం చేస్తే చదువులో ముందుంటారు అని బాబా గారు చెప్తున్నారు ఇక్కడ. అలాగే మనం రోగం వస్తే ఎక్కడికి వెళ్తాము? డాక్టర్ దగ్గరికి వెళ్తాం. డాక్టర్ ఏం రాసిస్తాడు? మందులు రాసిస్తాడు. మందులు రాసిచ్చి, టాబ్లెట్లు రాసిచ్చి ఇంకొకటి ఏం చెప్తాడు? పత్యం చెప్తాడు. నువ్వు ఈ టైంలో వేసుకో, 3 టైంలో వేసుకో అని అక్కడ రాస్తాడు. రాస్తాడా లేదా? రాస్తాడు. ఇంకా పత్యం కూడా ఒకటి చెప్తాడు. ఏదైనా నువ్వు గిద్దినద్దు, గిద్దానద్దు, ఈ రోగానికి పడేయని ఒక పత్యం చెప్తాడు. అలాగే డాక్టర్ చెప్పిన పథ్యం చేయకుండా, మరి పథ్యం చేయకుండా రోగం తగ్గుతుందా? తగ్గదు. మందులు వేసుకుంటున్నాం కరెక్టే, కానీ ఆ పథ్యం పాటించాలి కదా. పథ్యం పాటించకుంటే రోగం తగ్గది. అలాగే బాబా గారు ఏం చెప్తున్నారు? ధ్యానం చేయాలంటే ఒక పథ్యం ఉంది. ఏమిటి ఆ పథ్యం? మనసులో కపటం లేకుండా ఉండడం. కపటం అనే పాపం లేకుండా ఉంటే ధ్యానము చక్కగా సాగుతుంది. అప్పుడే మనము ఉద్ధరించబడతాము. నిర్మలమైన మనస్సుతో నీటి వలె, గంగా గోదావరి నీరు ఎలా స్వచ్ఛంగా ఉంటుందో అలా మనస్సు కూడా అద్దం వలె కపటం ఉంచుకోక ఎవరిపై అలా ఉంటే మన ధ్యానం చక్కగా కొనసాగుతుంది. అప్పుడే మన పనులు పూర్తవుతాయి. మనం అనుకున్నవి కూడా సక్రమంగా మన జీవితంలో ముందుకు సాగుతాము. మన
ఉన్నతి, అభివృద్ధి జరుగుతుంది. బాబా గారి శబ్దాలన్నీ అఖండంగా వస్తున్నాయి. బాబా గారు ఎట్లా చెప్తున్నారు? ఇవి సమాధి స్థితిలో ఉన్నప్పుడే ఈ ఆత్మ జ్ఞానము బాబా శబ్దాలు పలుకుతున్నాను అంటున్నారు. అలాగే మాల ధారణకు కొన్ని నియమాలు ఉంటాయి. మాల ధారణ, నేను మాల వేసుకుంటున్నాను అంటే ఆ మాలకు కొన్ని నియమాలు ఉంటాయి. ఏం నియమాలు? రోజు ఉదయం సాయంత్రము ధ్యానంలో కొన్ని నిమిషాలు కూర్చోవాలి. మన జీవితంలో ధ్యానానికి ఒక స్థానం, ఒక సమయం కేటాయించుకోవాలి. ఉదయం లేచిన దగ్గర నుండి అన్ని పనులకు అన్నిటికీ సమయం కేటాయించుకుంటున్నాం. ఈ టైంకు భోజనం తింటున్నాం, ఈ టైంకు స్కూల్ పోతున్నాము, ఏ సమయానికి పని చేస్తున్నాం. అలాగే మన జీవితంలో ధ్యానానికి కూడా ఒక సమయాన్ని, ఒక స్థానాన్ని కేటాయించుకొని ఆ ధ్యానం ఆ సమయానికి కూర్చోండి. 2, మాలధారణకి ఏంటి? సాత్విక ఆహారం భుజించాలి. 2, నియమం తప్పకుండా, క్రమం తప్పకుండా ధ్యానం చేయాలి. ధ్యానం అర్థమవుతుందా? ధ్యానం మాత్రం 2 సార్లు ఉదయం సాయంత్రం చేయాలి. ఇంకొకటి, రంగు వస్త్రాలు ధరించకూడదు. రంగు వస్త్రాలు ఇప్పుడు 11 రోజులు ఆంజనేయుడని, అయ్యప్ప స్వామి 41 రోజులని, ఇట్లా రంగు వస్త్రాలు ధ్యానం చేసే వారికి అవి పాటించరు. అవి అవసరం లేదు. ధ్యానం చేసే వాళ్ళు ఎటువంటి జ్ఞాన దీక్ష తీసుకున్నప్పుడు ఎటువంటి వస్త్రాలు ధరించకూడదు. ఇది ఎందుకు అంటే శంకరుడు సన్యాస దీక్ష ఎప్పుడు ధ్యానంలోనే ఉంటాడు. ఓం నమ శివాయ అనుకుంటూ, ఓం నమ శివాయ అనుకుంటూ. కానీ శంకరుడు ఏమన్నా రంగు దుస్తులు ధరిస్తాడా? ధరించాడు. ఏ రంగు దుస్తులు ధరించాడు. అలాగే దీనికి ఒక ఉదాహరణ చెప్తున్నాడు. ఒకసారి విఠల్ మహారాజు ఆయన గురువు దగ్గర కాశీలా, నాకు పెళ్లి కాలేదు, నాకు ఎవరు లేరు అని సన్యాస దీక్ష తీసుకుంటాడు గురువు దగ్గర. తీసుకుంటే కొన్ని రోజులకు గురువు ఆశీర్వాదం దొరుకుతుంది. తర్వాత వాళ్ళ భార్య కాశీకి పోతుంది గురువు దగ్గరికి, భర్తను ఏర్పాటు చేస్తుంది. ఏర్పాటు చేసిన తర్వాత భర్త వెతికి కాశీలో దొరుకుతుంది. అక్కడ దొరికితే భర్తను గుర్తించి గురువుకి అంతా చెప్తుంది, పెళ్ళయింది, నేను భార్యని, నాకు పిల్లలు ఉన్నారు, ఇక్కడ ఇతను నా భర్తని అని చెప్పి వెళ్ళిపోతుంది. అప్పుడు గురువు ఏం చెప్తాడు? సరే నీ భర్తకు నేను చెప్పి పంపిస్తాను, ఆమెను పంపించేస్తాడు. అప్పుడు ఆయన అడుగుతాడు తెలిసి, నీకు పిల్లలు ఉన్నారా, పెళ్ళయిందా అంటే, అప్పుడు నీ భార్య చని చెప్పింది, నువ్వు ఇలా చేయకూడదు, సన్యాస దీక్ష పెళ్ళైనాక పిల్లలు ఉన్నాక గృహస్థాశ్రమంలో ఉంటూ సన్యాస దీక్ష తీసుకోకూడదు, అంటే రంగు వస్త్రాలు వేసుకోకూడదు పెళ్ళైన వాళ్ళు. ఇప్పుడు ఆంజనేయుడు అంటే పెళ్లి వేసుకోడు కాబట్టి, వివేకానందుడు కూడా పెళ్లి వేసుకోలేదు కాబట్టి ఆరెంజ్ కలర్ మన కాషాయ రంగు దుస్తులు అవి ధరించవచ్చు. కానీ మిగతా మ్యారేజ్ అయిన వాళ్ళు, పెళ్ళైన వాళ్ళు కాషాయ రంగు దుస్తులు సన్యాస దీక్ష తీసుకోరాదు. ఏ దుస్తులైనా వేయచ్చు, వైట్ ఏమైనా. అలాగే చెప్తాడు, అప్పుడు నువ్వు సన్యాస దీక్ష పనికి రావు, ఇట్లా నువ్వు అబద్ధం చెప్పినావు, నువ్వు అలా చేయకూడదు అని మళ్ళీ కుటుంబానికి ఇంటికి తిరిగి పంపించేస్తాడు. అలా చేయడము కరెక్ట్ కాదు అంటాడు బాబు. మనము గృహస్థాశ్రమంలోనే ఉంటూ రోజు ధ్యానం చేయొచ్చు, జ్ఞానం పారాయణం చేయొచ్చు, ఎన్నైనా చేయొచ్చు, కానీ కాషాయ రంగు దుస్తులు ధరించకూడదు అని బాబా గారు చెప్తారు. ఈ काय करता माझा मुली केला, काय ढेगाणा व्हायला लागला. असे 2च मुलं, का एकच मुलगी राहा, पण अशा हनुमंतासारखे अदानीच्या तपासाठी महारुद्राले पोटी अशी तुमच्यावर जबाबदारी आहे. आणि तुम्हाला लेकरं सुद्धा करायचे असतील, तुम्हाला पहिले खुराकाची गरज आहे, आचरणाची गरज आहे. अभिमान, कपट, गर्व हे नको, आणि राग, कपट आणि खाणं पिणं, आंबट पाहणं, आंबट खाणं, गदळ बोलणं, गदळ पाहणं, गदळ गोष्टी ऐकणं,
हे जर ज्या मायबापाच्या पोटी गुण नसतील, तुमच्या पोटी विष्णू सारखे मुलं जन्मतात. तुमच्या पुढे आज वृंदाईचा पुत्र तुम्ही जे म्हणा लागले, माझ्या मायला मास नव्हतं, काही नव्हतं, आणि तिला समाधी होती, तिच्या पोट हा मुलगा आहे, तुम्हाला बरंच द्यायला लागलो होता. आदानीनं तप केले, शंकर यांना अवतार घेतला. आदानीच्या पोटी एकच बाळ होती. हे आपल्या देशाचं भूषण आहे.